మనం ఏమనుకుంటాం, ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతాం, తొందరగా వెళ్ళాలని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. లేట్ అయిపోతుంది అనుకుంటాం. మనం ఏదనుకుంటే అదే రిపీట్ అవుతుంది. చాలా సినిమాలు చూస్తాం కదా, ఏది ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది అంటాం. ఇక్కడ కూడా యూనివర్స్కి ఇక్కడ సింబల్స్ రూపంలో కానీ, మాటల నెంబర్స్ రూపంలో కానీ, మనం మాట్లాడే మాటల రూపంలో కానీ, విజువల్స్ రూపంలో మన దగ్గరికి వస్తాయి అవి. దాన్ని మనం తీసుకోవాలి, అనుగుణంలోకి తీసుకొని మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో అది మన జీవితంలోకి చాలా ఈజీగా అవుతుంది. ఇంకా చాలామంది ఏమనుకుంటారు, ఇది ఏది మాట్లాడితే అది అయిపోతుంది అంటారు. ఖచ్చితంగా చూడండి, మన పూర్వకాలం నుంచి మన చిన్నప్పుడు వీళ్ళెవరూ కూడా దీనికి రీజన్ అని చెప్పలేదు. సాయంత్రం కూడా తదాస్తు దేవతలు ఉంటారు, ఏదైనా మంచిగా మాట్లాడండి, చెడు మాట్లాడొద్దు అంటారు. మనం బయటకు వెళ్ళినప్పుడు మన వెహికల్ మీద వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయిపోతేనే ఏం చేస్తామంటే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? అలాంటి మాటలు మాట్లాడుతూ పైన తదాస్తు దేవతలు ఉంటారు, అది ఏదంటే అది జరుగుద్ది, మీరు మంచిగా మాట్లాడన్నారు. అంటే ప్రయత్నం పూర్వకంగా మనం మంచిగా మాట్లాడాలని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఇంకొకటి, మీకు ఏదన్నా కావాలి అనుకున్నాం, ఎప్పుడైనా మీ దగ్గర ఏమి లేదు అందంటే సమాధానం చెప్తారా, ఏముందంటే చెప్తారా? ఉన్నదాని గురించి చెప్తాం. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జనరల్గా మనం డే టు డే లైఫ్లో మీకు ఏం కావాలంటే ఏం చెప్తాము, లేనిదే మాట్లాడతాం. అంతే కదా, ఉన్నదాని గురించి ఎవరైనా మాట్లాడతామా? మాట్లాడవు. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆనందం లేదు, నా దగ్గర భర్త సరిగ్గా లేడు, నా ఆరోగ్యం సరిగ్గా వదిలేసి పక్కకు పెట్టి లేనిదైతే ఏది ఉందో దాని గురించే మనం 24/7 మాట్లాడతాం. ఎందుకంటే ఉన్నది మన దృష్టిలో ఉండదు, ఎంతసేపు లేమి వెంటనే పరిగెత్తుతూ ఉంటాం. అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని మన జీవితంలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా, పెద్ద కారు కొన్నాము, ఆ కారును కూడా తీసుకెళ్తే ఒక అడవి రోడ్ వెళ్ళలేం కదా, ఒక తారు రోడ్డు మీద పెడితే వెళ్ళగలం. ఇక్కడ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని యద్భావం తద్భావం, అంటే మనం ఏదనుకుంటే అది ఎలా చేస్తామో దాన్ని కొన్ని ఆలోచనల ద్వారా, ఫ్రీక్వెన్సీ ద్వారా, ప్రిన్సిపల్స్ ద్వారా, దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి అప్లై చేసుకుంటూ ఆ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దేనికి ఎలా చేయొచ్చు, దీనికి ఎన్ని డేస్ చేయగలి, ఇదంతా కూడా మనం డే టు డే చేస్తూ ఉంటే అప్లై చేస్తూ ఉంటే మనం ఈజీగా పొందొచ్చు.